సార్ గూగుల్ డేటా సెంటర్ని తీసుకొచ్చింది మేము, గతంలో అదానీ పేరుతో మేమే తీసుకొచ్చాం 2023 మేలో అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఆ క్రెడిట్ మాకు దక్కాలి కానీ చంద్రబాబు తన కొడుకుని లోకేష్ ఇద్దరు కూడా డబ్బా కొట్టుకున్నారు అన్నారు. మీరేం చెప్తారు దానికి? జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా అబద్ధాలే కదా ఆయన చెప్పడం. అబద్ధాలు చెప్పడం, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు క్రియేట్ చేస్తాడు ఆయన. డేటా సెంటర్ తెచ్చే తెలియాలి కదా, మీడియా ఉంది, ప్రజలు ఉన్నారు, ప్రభుత్వ ఎంఓయూలు ఉంటాయి, అవన్నీ ఉంటాయి, బహిరంగమే, అది దాచుకునేది కాదు కదా. అది వీళ్ళకి ఎక్కడ పేరు వచ్చిందని చెప్పేసి ఇప్పుడున్న పాలక పార్టీ ప్రభుత్వానికి ఎక్కడ పేరు వచ్చిందని చెప్పేసి ఈ విధమైన విష ప్రచారాన్ని మొదలుపెట్టాడు జగన్మోహన్ రెడ్డి. అది అమెరికాలో ఉంది ప్రపంచవ్యాప్తంగా, తర్వాత ఇప్పుడు ఆంధ్రాలో, ఇండియాలో, ఆంధ్రాలో విశాఖపట్నంకి తీసుకొచ్చారు ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు. అది మన రాష్ట్రానికి ఎంతో గర్వకారణం, ఉపాధి కలుగుద్ది ముఖ్యంగా. అంటే మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, ఆ పార్టీ నాయకులు కానీ, ఆ పార్టీకి సంబంధించిన మీడియాలు కానీ ఈ డేటా సెంటర్ వల్ల ఉపయోగం లేదు, ఒక ఉద్యోగం కూడా రాదు, ఇది ఒక గోడౌన్ లాంటిది, ఎందుకు పనికిరాదు అన్నారు. మరి ఇప్పుడు క్రెడిట్ మాకే కావాలని ఎలా అడుగుతారంటారు? మీరేం చెప్తారు దానికి? ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన ఘనత ఉంటుంది కదా, ప్రపంచం మన వైపు చూస్తుంది, వీళ్ళు తీసుకొచ్చిన ఘనత ఉంది కదా, అది తట్టుకోలేక జీర్ణించుకోలేక జగన్మోహన్ రెడ్డి చౌకబారు ప్రచారానికి అయితే అటు లేకపోతే ఓడి మల్లన బోడి మల్లన సాగుతుంది కదా, అదే జగన్మోహన్ రెడ్డి. అలా ఆ టైపులో అప్పుడు వద్దు మేమే తెచ్చామన్నాడు, ఇప్పుడు వాళ్ళు కాదు నేనే తెచ్చాను, అది వద్దు అన్నాడు, మళ్ళీ నేను తెచ్చాను అంటున్నాడు. అంటే ఆయన అంత అబద్ధాలు కోరు ఇంకొకళ్ళు ఉండరు. అంటే ఇది ఒక్క విషయంలోనే కాకుండా హైదరాబాద్ హైటెక్ సిటీ కట్టడంలో చంద్రబాబు ప్రమేయం లేదు, అసలు చంద్రబాబుకు సంబంధమే లేదు. మాజీ ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి గారి అప్పటి మాజీ ముఖ్యమంత్రుల వల్ల అయ్యింది, చంద్రబాబుకు సంబంధం లేదని అంటున్నారు. మీరేమంటారు ఆ విషయం? తెలంగాణ వాసులకి, ఉమ్మడాంధ్ర ప్రజలకి, హైదరాబాద్ వాసులకి, అన్ని రాజకీయ పక్షాలకు తెలుసు. దురదృష్టం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి మానసిక స్థితి సరిగ్గా లేదు. ఏది కూడా చేసిన వాళ్ళు చేశారు అంటే ఒప్పుకోడు, నా అకౌంట్లోనే అది అని చెప్తాడు. అతని నైజం అది, దాన్ని మనం ఏం చేయలేము. అది అతను సెల్ఫ్ గోలు కొట్టుకుంటాడు ఆ అబద్ధాల పేపర్లో తప్ప. అతను నిజాయితీగా ఉన్నడు మాట్లాడితే బెంగళూరు పారిపోతాడు. ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీకి రావాలి పులివెందుల ఎమ్మెల్యేగా, ఆయన పరిస్థితి పులివెందుల ప్రజలకు కూడా న్యాయం చేయలేని పరిస్థితిలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా ఈనాడు పేపర్ అనేది ఒక టిష్యూ పేపర్ లాంటిది, బాత్రూమ్ పేపర్ కంటే తక్కువ, అంత వరస్ట్ పేపర్ రాష్ట్రంలోనే ఉండదని చెప్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి ఈనాడు పేపర్ మీద? ఈనాడు కాదు, సాక్షి పేపర్, టిష్యూ పేపరు, పునుగులు బజ్జీలు కట్టుకుంటాక మనకు వచ్చి తప్ప అది ప్రజలకి ఉపయోగకరమైనటువంటి వార్తలు ఏమి రాయదు, చేయదు. అదంతా అబద్ధాలే. సాక్షి పేపరు, సాక్షి టీవీ అంతా కూడా అబద్ధాలే, అబద్ధాలు తప్ప ఇంకోటి లేదు. ఆయన ఎదుటి మీద దేని మీద విషం చెమ్మకుండా దుమ్మెత్తి పైకుండా ఉన్నాడు చెప్పండి. ఇప్పుడు అభివృద్ధి చేసిన వాళ్ళని ఒప్పుకోడు, వాస్తవాలు రాసిన వాళ్ళని ఒప్పుకోడు, ఇతరులు దీని గురించి కృషి చేస్తుంటే నేనే అంటాడు. ఆ ఘనతలకు తక్కువ. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి సైకో మనస్తత్వానికి, అల్ప బుద్ధులకి నిదర్శనం అన్నమాట. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చింది నేనే, చంద్రబాబు నారా లోకేష్ చేసింది ఏమీ లేదు, కేవలం పిఆర్ పబ్లిసిటీ చేసుకుంటున్నారు అని అంటున్నారు. అసలు గూగుల్ డేటా సెంటర్ రావడం మీ అభిప్రాయం ఏంటి? ఎవరు తీసుకొచ్చారనుకుంటున్నారు? ఏంటంటే గూగుల్ డేటా అంటే అసలు మామూలు విషయం కాదండి. ఇప్పుడు ప్రపంచంలోనే ఇక్కడికి రావడం అనేది రెండోది, భారతదేశానికి మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్ రావడం అనేది మన చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం జరిగింది. మరి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మరి పై వాళ్ళతో మాట్లాడి, మరి కంపెనీలతో మరి మాట్లాడి, ఎంత ఒత్తిడినా సరే మరి కేంద్ర ప్రభుత్వం మాట్లాడి కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టడం అనేది జరిగిందంటే మరి చంద్రబాబు నాయుడు కృషి వల్లే, లోకేష్ గారి కృషి వల్లే. ఇప్పుడు జగన్ గారు అవాకులు చవాకులు పెడతా ఉంటారు, ఎందుకంటే వాళ్ళు పనిచేయడం రాదు, తేయడం రాదు, అభివృద్ధి తెలియదు, సంక్షేమ పథకాలు తెలియదు, అలాగే అసలు కంపెనీలు రావడం కూడా తెలియదు, ఏవో మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు అంతకుముందు చూస్తే మరి భోగాపురం ఎయిర్పోర్ట్ ఎవరు శంకుస్థాపన చేశారు? బాబు గారు చేశారు. మళ్ళీ ఏమంటారు, నేను బియ్యం చేసా అంటాడు. బియ్యం చేస్తే ఏమైంది? అట్లానే ఉంటుంది అది. ఏదైనా ఇప్పుడు లోకేష్ గారు చెప్పినట్టు చరిత్ర రాయాలన్నా, చరిత్ర తిరగరాయాలన్నా సరే చంద్రబాబు గారే. అంటే ఇక్కడ చంద్రబాబు గారు హైటెక్ సిటీ కూడా చంద్రబాబు కట్టలేదు, అప్పుడు మాజీ ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి, నా తండ్రి రాజశేఖర్ రెడ్డి వాళ్ళ కృషి
కృషి వల్ల అయింది, కానీ చంద్రబాబు పేరు పబ్లిసిటీ తెచ్చుకున్నారని చెప్పి మాట్లాడుతున్నారు మాజీ ముఖ్యమంత్రి. మీరేం చెప్తారు అసలు హైటెక్ సిటీ ఈరోజు ఎంత డెవలప్ అవడానికి కానీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ హైదరాబాద్లో పెరగడానికి కారణం చంద్రబాబు గారి ప్రమేయం లేదంటారా? ఇంకా రైట్, హైటెక్ సిటీ నేనే కట్టాను, దానికి సజ్జల రామకృష్ణారెడ్డి ప్లాన్ ఇచ్చాడు, విజయసాయి రెడ్డి గారు దానికి దగ్గర చూసుకున్నాడని ఇంకా చెప్పలా. అసలు ఏం మాట్లాడతాడండి ఆయన? అసలు మాట్లాడటానికి అర్థం ఉందా? హైటెక్ సిటీ ఎప్పుడది? రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు? ఎప్పుడు ముఖ్యమంత్రి అయ్యారు రాజశేఖర రెడ్డి గారు? 2004, 2009 అయ్యారు. అయిన తర్వాత ఏమైంది? సరే, ఆయన కాలక్రమేణా కలిసిపోయారు. హైటెక్ సిటీ కట్టింది ఎప్పుడు? 95 తర్వాత కట్టారు హైటెక్ సిటీ. వీళ్ళు ఇది 94, 95 మధ్యలో ఎంతమంది రెడ్లు మారారు ఆ ప్రభుత్వం నిలబెట్టడం కోసం? జనార్దన్ రెడ్డి కానీ, లేకపోతే భాస్కర్ రెడ్డి కానీ, లేకపోతే ఇంకో రెడ్డి కానీ ఎంతమంది మారారు 5 సంవత్సరాలు 10 సంవత్సరాల్లో? వాళ్ళు చేసే పనులు వాళ్ళు పీఠం ఎక్కడానికి వీళ్ళు సరిపోయింది, కానీ వాళ్ళు పని చేస్తానికి అభివృద్ధి ఉండదండి వాళ్ళు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటున్నారు అని అంటే, ఏ గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చింది నేనే, క్రెడిట్ నాకు రావాలి, కానీ చంద్రబాబు దుబ్బేస్తున్నారని మాట్లాడుతున్నారు ఆయన. అసలు నిజంగా గూగుల్ డేటా సెంటర్ కానీ అంతకుముందు వచ్చిన అదాని డేటా సెంటర్ నేనే తీసుకొచ్చిన పేరు మార్చారని అన్నారు. అది వాస్తవమేనంటారా? ఏమండి, అదాని అంతకుముందు 2018లోనే మన చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చడం జరిగింది. మరి తీసుకొచ్చిన దాన్ని కూడా మరి వాళ్ళ వాళ్ళు సంకలు కొట్టుకుంటున్నారు, అది మేము తీసుకొచ్చామని చెప్పేసి. ఇప్పుడు మరి పోలవరం ఏమైంది? పోలవరం ఏమైంది? ఏం చేశారు వాళ్ళు? మరి 72-75% పూర్తయిందని ఏం చేశారు? ఇంతవరకు దాన్ని ఏం చేయకుండా దాన్ని అస్వస్థలు చేసి దాన్ని అట్లా ఆపేశారు. ఇక వాళ్ళు చెబుతూ ఉంటారు, ఇక అదే అక్కడ స్కిట్ వేసాడుగా, మొన్న మీకు కూడా ఇదే జరిగింది. ఇది చెప్పినట్టు స్కిట్ వేసాడు అక్కడ, నీకు కుప్పానికి నీళ్ళు వచ్చాయని చెప్పేసి చెప్పాడు. చెప్పి 2 ట్యాంకులతో పెట్టి నీళ్ళు పెట్టి వదిలి మళ్ళీ తెల్లారి పొద్దున్న తీసుకెళ్ళిపోయినట్టు ఉంటుంది ఆయన చేసే పనులన్నీ. ఓకే, అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంతా పరిస్థితులు బట్టి అక్కడ కొన్ని సెటప్లు అంటూ చేసి ప్రజలు నమ్ముతున్నారంటారా మీరు చెప్పిన దాన్ని బట్టి? సెటప్లు అంటే అట్ట కాదండి, అసలు ముందు అవగాహన ఉండాలి కదండి. అసలు ఇప్పుడు కేటగిరీ ఉంది, ఆ కేటగిరీకి ఏ మంత్రిని పెట్టాలి, ఒక కేటగిరీ ఉంది దానికి ఎవరు ఏమి చేయాలి అని నిర్మించుకోవాలి. అదేం పెట్టకుండా తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఎవరో చెప్పిన దానికి సలహాలు లేని ఎట్టబడితే అటు చేసేది ఆయన, ఏం చేసేది తెలియదు, ఏం చెప్పేది కూడా అర్థం కాదు. విశాఖ నగరానికి గూగుల్ డేటా సెంటర్ అనే కంపెనీని తీసుకొచ్చారు మొన్న, మీకు తెలిసే ఉంటది. ఆ కంపెనీని తీసుకొచ్చింది నేనని చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. మీరేమంటారు దాని గురించి? అది ఎవరు తీసుకొచ్చారంటారు? లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు ఇలా ప్రోద్బలంతోనే మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను తీసుకొచ్చాను 2023 మేలోనే నేను శంకుస్థాపన చేశాను అంటారు కదా, మరి 19 దాకా ఏం ఎందుకు చేయాల? శంకుస్థాపన చేస్తే ఉపయోగం ఏముంది? పనులు ప్రజలకు ఉపయోగపడాలి కదా, ఉపయోగపడేది చేసింది ఎవరు? మోడీ గారు సహకారంతో చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఇప్పుడు అందువల్ల మనకు ఉపయోగపడుతుంది. అంటే ఇక్కడ ఈ గూగుల్ డేటా సెంటర్ వచ్చిన ప్రచారం ఏదైతే ఉందో ఆ ప్రచారం టైంలోని మాజీ ఐటీ శాఖ మంత్రి అమర్నాథ్ గారు ఉన్నారు, గుడివాడ అమర్నాథ్ గారు, ఆయన మాట్లాడుతూ దీనివల్ల 10 రూపాయల ప్రయోజనం లేదు, నీటి కొరత వస్తుంది, కరెంటు సమస్యలు వస్తాయి, విశాఖ నగరానికి ఎక్కడలేని కష్టాలన్నీ వస్తాయి, ఇది ఒక గోడౌన్ అన్నారు. మరి ఇప్పుడు క్రెడిట్ కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. ఏం చెప్పాలంటారు? శంకుస్థాపన చేసినప్పుడు గూగుల్ డేటా శంకుస్థాపన ఎందుకు చేసావు? దానివల్ల ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగం ఉందని చేసింది. ఇప్పుడు అది దానివల్ల నష్టం అంటాం ఎట్లా? అంటే వాళ్ళు చేస్తేనేమో ఒక రకం, నువ్వు చేస్తే ఒక రకం. రుషికొండ కట్టలేవు, 2,000 కోట్లు పెట్టి ఏం ఉపయోగం జరిగిందా? ఆంధ్ర రాష్ట్రానికి ఉపయోగం జరిగిందా? విశాఖ నగరానికి ఉపయోగం జరిగిందా? దేనికి ఉపయోగం జరిగింది? విశాఖ నగరంలో ఎన్నో కంపెనీలు తీసుకొచ్చాను, అభివృద్ధి చేశానని ఆయన చెప్తున్నారు కదా, మీరేమంటారు దాని గురించి? ఎప్పుడు సార్ పలానా చెప్పండి, ఆ 5 సంవత్సరాల్లో పలానా కంపెనీ 1000 మందికి ఉపయోగం జరిగింది ఈ కంపెనీ కట్టినందుకు అనేది మీరు ఏదైనా ఆధారం చూపించగలరా? ఏమీ లేవు. అంటే జగన్ గారు ఏం చేయలేదంటారు? చేసాడు. ఏది? పట్టణంలో ఒక్కడం, అందరూ సామాన్లు చేయటం, ఇళ్ల పట్టణంలోకి అందరూ సామాన్లు చేసి పనులకు పోకుండా రోడ్ల మీద పడుతుంటే రోడ్లు కతుకుల్లో పడి ఎగిరిపోయి చచ్చిపోవటాలు జరిగినాయి. కానీ రోడ్ల విషయంలో కానీ ఏమి అభివృద్ధి చేశాడు? వ్యక్తిగతంగా పర్సనల్ గా ఆటోల వాళ్ళకి పేదలకు అని చెప్పేసి పర్సనల్ గా ఆటో డబ్బులు నొక్కటమే తప్పితే అభివృద్ధి అనేది ఎక్కడ జరిగింది? ఎప్పుడో అయిపోయింది. నువ్వు ఒప్పుకున్నావు ఆ రోజున అసెంబ్లీలో రాజధాని కోసం. మళ్ళీ అయిపోయిన తర్వాత నువ్వు దానికి వెళ్ళుకొని లేనిపోయిన నాగం చేసి అభివృద్ధి జరగకుండా 5 సంవత్సరాలు భ్రష్టు పట్టించి ఆ తోలుకొచ్చిన సామాను, కోట్ల రూపాయల సామాను కూడా బూడిద పాలు అయిపోయింది, మట్టి పాలు అయిపోయింది. ఏం చేసావు? మళ్ళీ ఇప్పుడు ఏమైనా ఆగుతుందా? మళ్ళీ పరిగెత్తుతూ ప్రభుత్వం పనులు చేసుకుంటుందిగా. మరి జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చినప్పుడు ప్రతిసారి కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ నేనే చేశాను, రామాయణపట్నం పోర్టులు కానీ, మచిలీపట్నం పోర్టులు కానీ, రోడ్లు కానీ, సచివాలయాలు, మెడికల్ కాలేజీలు అన్ని అభివృద్ధి చేసింది నేనే, చంద్రబాబు చేసింది ఏమీ లేదు, అంత పబ్లిసిటీ చేసుకుంటున్నాడు అంటున్నారు కదా, ఏది నిజమంటారు? మరి ఇక్కడ మెడికల్ కాలేజీలు ఎక్కడ పూర్తి చేశారంటే
17 మెడికల్ కాలేజీలు కట్టానంటారు. 17 మెడికల్ కాలేజీలు పునాదులు వేసారు. పునాదులు ఎత్తే ఉపయోగాలు జరుగుతాయా? పిల్లలు చదువుకుంటారా? డాక్టర్లు అవుతారా? ఇప్పుడు ఆ 17లో ఎన్ని ఉపయోగపడుతున్నాయి? ఎన్నిట్లో కాలేజీలు జరుగుతున్నాయి అది చెప్పండి. వరకు పునాదులు వేసి పెడతామే తప్పితే ఏమన్నా పూర్తి చేయగలిగేవా? ఓకే, అంటే హైదరాబాద్ నగరాన్ని హైటెక్ సిటీగా ఇప్పుడు అందరూ కూడా ఉద్యోగాల కోసం అక్కడికి వెళ్తూ ఉంటారు. అది అభివృద్ధి చేయడంలో చంద్రబాబు పాత్ర ఏమీ లేదు. నా తండ్రి రాజశేఖర్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి జనార్దన్ రెడ్డి గారు వీళ్ళు డెవలప్ చేశారు, కానీ చంద్రబాబు పేరు చెప్పుకొని పబ్లిసిటీ చేసుకుంటున్నాడు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నిన్న మీడియా ముఖంగా మాట్లాడారు. మీరేం చెప్తారు దానికి? హైదరాబాద్ హైటెక్ సిటీ అభివృద్ధి కానీ, ఎన్నో రింగ్ రోడ్ అభివృద్ధి విషయంలో కానీ, తెలంగాణలో కానీ, హైదరాబాద్ లో కానీ, అవి రెండు కేవలం చంద్రబాబు నాయుడు పుణ్యంతో జరిగినాయి కానీ ఎట్టి పరిస్థితులు మరి వేరే ఎవరి ద్వారా జరగలేదు. అది మాత్రం అబద్ధమైన మాటలన్నమాట. సార్, రీసెంట్ గా విశాఖ నగరానికి గూగుల్ డేటా సెంటర్ వచ్చింది, తెలిసే ఉంటుంది మీకు. ఆ కంపెనీని 2023లో మేలో నేనే తీసుకొచ్చానని చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మీరేమంటారు? ఆ కంపెనీని ఎవరు తీసుకొచ్చారు? దానివల్ల యూజ్ ఏమైనా ఉందంటారా? ఇప్పుడు కంపెనీ తీసుకొస్తే ఎందుకు పడిపోయారు? ఈ రాజధానిలో ఉన్న కాంట్రాక్టులు, బడా కాంట్రాక్టులు కూడా వెళ్ళిపోయారుగా. కంపెనీలు తీసుకొచ్చే వాళ్ళు అయితే, ప్రజలు మేలు కోరే వాళ్ళు అయితే, నిరుద్యోగం ఉన్న విద్యార్థులు చాలా మంది అల్లాడిపోతుంటే ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈ గూగుల్ కంపెనీ తీసుకొచ్చామని చెప్తే ఎవరు నమ్ముతారు? ఇలా చదువుకున్న వాళ్ళు అందరూ, వీళ్ళు తెలివి తక్కువ వాళ్ళు ఎవరు లేరు. 154 సీట్లు వచ్చినాయిలే నాకు, నేను చేస్తే చాలా మన ఇదిలే అనుకొని నిష్ఠాసారంగా పరిపాలించావు. అవినీతికి పాల్పడ్డావు, ప్రజల సొమ్ములు దోసుకొని తిన్నారు, అవినీతి నిక్కరు, అన్ని స్కాములు. ఇప్పుడు ఒకటి బయటపడుతుంది, ఒకళ్ళు అరెస్ట్ చేస్తేనో ఎర్ర బుక్ అంటారు. చేయకపోతే తప్పు ఎవరు కూడా. ఇప్పుడు 154 మందిలో మొన్న గెలిచిన వాళ్ళు, ఆ 154 మందిలో టార్గెట్ అయ్యి డబ్బులు తీసుకొని అవినీతికి పాల్పడిన వాళ్ళు 20 మందో 25 మందిగా కదవా. 120 మంది జోలికి వెళ్ళలేదుగా. మరి తప్పు చేస్తే అందరిని తీసుకెళ్ళి లోన్ అయ్యాలిగా. తప్పు చేసిన వాళ్ళనిగా అరెస్ట్ చేస్తుంది, తప్పు చేయకపోతే అరెస్ట్ చేయరుగా. ఎవరైనా సరే తప్పు చేస్తే ఎవరైనా భయపడాల్సిందే, అవినీతికి పాల్పడితే ఎవరైనా భయపడాల్సిందే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఆ కంపెనీని తీసుకొచ్చింది నేను, క్రెడిట్ నాకు ఇవ్వాలి, కానీ చంద్రబాబు, లోకేష్ ఆ క్రెడిట్ దొబ్బేసి పబ్లిసిటీ చేసుకుంటున్నారంటారు. మీరేమంటారు దాని గురించి? ఎవరో అక్కడికి వెళ్ళి తీసుకొచ్చారనేది ప్రజలకు తెలీదా? అక్కడ ఇప్పుడు మొన్న గూగుల్ కంపెనీల కోసం ఇప్పుడు నిన్న దుబాయ్ కానీ, ఇక్కడ రాజధానిలో కానీ, ఏ వర్షంలో కూడా ఇవాళ పనులు చేస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు క్రెడిట్. ఒక ముఖ్యమంత్రి బిగ్ బజార్లో వెళ్తాం ఎక్కడన్నా ఉందా? రాష్ట్ర ముఖ్యమంత్రి అదే నువ్వు పర్యటన చేసావు, భారీ గేట్లు పెట్టుకుని, మీటింగ్కే భారీ గేట్లు పెట్టుకుని వెళ్ళిన రోజులు ఉన్నాయి. కానీ ఈరోజు ముఖ్యమంత్రి ప్రతి ఒక్క ఇల్లుకి 1వ తారీఖున ఏదో కుటుంబాన్ని టచ్ చేస్తున్నారు. వాళ్ళ బాధలు సాధలు తెలుసుకుంటారు, వాళ్ళ విషయాలు ఏమున్నాయి, వాళ్ళ లోతుగా వాళ్ళ బాధలు ఏమున్నాయి అని తెలుసుకొని ఒక మంగళ షాప్కి వెళ్ళారు, ఒక పేదవాడు బీసీ ఇంటికి, గొడ్ల కాపుర ఇంటికి వెళ్ళారు, అలాగే ఒక గడ్డం చేసే ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళారు, అట్టా చెప్పులు కుట్టే వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఒక పేదవాడి కోసం పేదవాడి దగ్గరికి వెళ్ళాలి, వాడు ప్రజల స్థితిగతులు తెలుసుకోవాలి, వాళ్ళ విషయాలు ఏమైంది, వాళ్ళ మెరుగైన జీవనోపాధి ఏంది అని తెలుసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి తగతగలాడుతుంటే 11 సీట్లు వచ్చినా కూడా ఈ రోజు కూడా ప్రతిపక్ష అసెంబ్లీకి రాకుండా, ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ఏదో ఒక బురద జల్లతో ఏదో ఒక ఇది చేయటం చేస్తున్నారు. అంటే ఈ కంపెనీని మొన్నటి వరకు కూడా వాళ్ళే వ్యతిరేకించారు. అంటే మాజీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు అన్నారు కదా, ఈ కంపెనీ వల్ల ఉద్యోగాలు రావు, ఇది ఒక గోడౌను, దీనివల్ల ₹10 ప్రయోజనం లేదు, నీటి కొరత వస్తుంది, కరెంటు సమస్యలు వస్తాయి, విశాఖ నగరం కష్టాల్లో పడబోతుందని చెప్పి వాళ్ళే చెప్పారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ కంపెనీని తీసుకొచ్చింది నేను, ఆ క్రెడిట్ నాకు దక్కాలంటున్నారు. అంటే 2 మాటలు మాట్లాడాల్సినంత అవసరం ఏమైనా ఉందంటారు? ఇప్పుడు అమర్నాథ్ గారు ఆ గూగుల్ కంపెనీ వల్ల చాలా ఇబ్బందులు జరుగుతాయి అని చెప్పారు కదా. వాళ్ళ పార్టీ నాయకుడే కదా. మరి వాళ్ళ పార్టీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రికి తెలియకుండా మాట్లాడగా ఆ రోజు అలా మాట్లాడమన్నాడు, ఈ రోజు ఇలా మాట్లాడుతున్నారు. ఆ క్రెడిట్ ఏది వచ్చినా సరే కష్టపడి చేసింది లోకేష్ బాబు గారు, చంద్రబాబు నాయుడు గారు. దీంట్లో ఎటువంటి అవినీతి కానీ, ఎటువంటి ప్రలోభాలు కానీ, ఎటువంటి ప్రజలు మెప్పు పొందారు వాళ్ళు.
అందుకే వాళ్ళకి 160 చిల్లర సీట్లు ఇచ్చి కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకోబడ్డారు. అంటే ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ హైటెక్ సిటీని కట్టేందుకు కూడా జనార్దన్ రెడ్డి గారు, మా తండ్రి రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ ప్రమేయం ఉంది కానీ చంద్రబాబుది ఏమీ లేదు. ఈరోజు హైదరాబాద్ అంతా కూడా చంద్రబాబు పేరు చెప్పుకునేటట్టు పబ్లిసిటీ అని అంటున్నారు. అసలు ఏది నిజం అని అంటారు? హైదరాబాద్ డెవలప్మెంట్లో చంద్రబాబు గారు హస్తం లేదంటారా? ఇప్పుడు ఒక మాజీ ముఖ్యమంత్రి, అప్పుడు చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి గారు అసలు వేల మంది, లక్షల మంది వేరే కంట్రీస్ నుండి వచ్చి ఆయనకి క్రికెట్ స్టేడియం అంటే, క్రికెట్ అంటే ఒక బాగా ఇండియాలో మంచి ఫేమస్ ఆట. అలాంటి ఆటను కూడా వదులుకొని రాజమండ్రి వచ్చారు వేల మంది ఉద్యోగస్తులు, తెలంగాణ నుండి, వేరే స్టేట్ల నుండి, మన ఆంధ్ర నుండి. ఎందుకు సంఘీభావం తెలిపారు? ఆయన చేసిన మంచి పని ఉంది కాబట్టేగా. మేడం, విశాఖ నగరానికి రీసెంట్ గా ఏఐ గూగుల్ డేటా సెంటర్ అనేది వచ్చింది, కానీ అది తీసుకొచ్చింది నేను అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముఖంగా మాట్లాడుతున్నారు. నిజంగా గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చింది ఎవరు అనుకుంటున్నారు? దానివల్ల యూజ్ ఏమైనా ఉందంట? లోకేష్ గారు ఏంటంటే తీసుకొచ్చింది. దానివల్ల యూజ్ అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ కి ఇప్పుడు సాఫ్ట్వేర్ సైడ్ ఎక్కువ ఇదవుతుంది కాబట్టి అది భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేదే కానీ అదేమి ఇది కాదు. దాన్ని దృష్టిలో ఉంచుకొని మరి యువ నాయకుడు లోకేష్ గారు తీసుకొచ్చారు. అంటే ఇక్కడ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఈ డేటా సెంటర్ ని నేను గతంలోనే 2023 మేలో తీసుకొచ్చాను, అదానే డేటా సెంటర్ ని, కానీ ఇప్పుడు చంద్రబాబు పేర్లు మార్చి దాన్ని వాళ్ళు తెచ్చారని చెప్పి అది అనేకం అలా చెప్పుకుంటా ఉంటారండి. అది ఫస్ట్ నుంచి ఇప్పుడు లాస్ట్ గత 5 years నుంచి అలా చెప్పుకుంటూనే వచ్చారు, కానీ ఎక్కడ అభివృద్ధి అనేది కానీ ఒక ఇది కానీ ఒక కంపెనీలు కానీ పిల్లలకి ఉద్యోగాలు కానీ ఇవాళ పిల్లలు విదేశాలకు కూడా వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఇవాళ ఇప్పుడు మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత పిల్లలు, ఈ కంపెనీలు వచ్చిన తర్వాత పిల్లలు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఇక్కడికి రావడానికి అవకాశం ఉండే విధంగా కూడా ఈ గవర్నమెంట్ అనేది చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ బాగా కృషి చేస్తున్నారు. అంటే గత 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఏమైనా కంపెనీలు వచ్చినాయి, ఎక్కడైనా ఉద్యోగాలు వచ్చినట్టు అనిపించింది? ఉన్నవి కంపెనీలే వెళ్ళిపోయినాయి. ఇప్పుడు కొన్ని వాళ్ళు పెట్టాము మేము తెచ్చాము అని అన్నప్పుడు మరి ఇంతమంది పిల్లలు విదేశాలకు వెళ్లాల్సిన పని లేదు. మరి పీజీకి రియంబర్స్మెంట్ అనేది తీసేశారు, ఆ విదేశీ విద్యా విధానం అనేది తీసేశారు. అన్ని విధాలుగా అన్నిటినీ పిల్లలు యువతని అనేది అణగదొక్కేశారు, కంపెనీలు అనేది రానివ్వకోకుండా. మాజీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు ఈ గూగుల్ డేటా సెంటర్ వల్ల అసలు యూజే లేదు, 10 రూపాయల ప్రయోజనం లేదు, మరి వాళ్ళే తెచ్చారని చెప్తున్నప్పుడు మరి యూజ్ లేనప్పుడు వాళ్ళే మేము ఆ గవర్నమెంట్ లో ఉన్నప్పుడే తీసుకొచ్చామని చెప్పినప్పుడు మళ్ళీ ఇప్పుడు వీళ్ళు తెచ్చారని డబ్బా కొట్టుకుంటున్నారని మరి ఎలా అంటున్నారు? మళ్ళీ యూజ్ లేదని వీళ్ళు ఎలా చెప్తున్నారు? అన్ని వాళ్ళ అవకాశంగా వాళ్ళు ఎలా అనుకుంటే అలా మాట్లాడితే ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నారు. అంటే గూగుల్ డేటా సెంటర్ వచ్చిన మొదటి నుంచి కూడా విష ప్రచారాలు మొదలైనవి. ఎన్విరాన్మెంట్ పాడవుద్ది, నీటి కొరత అవుతుంది, కరెంట్ కొరత అవుతుంది, ఇది ఒక గోడౌన్ లాంటిది అన్నారు. ఇప్పుడేమో క్రెడిట్ నాకు కావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. ఇప్పుడు క్రెడిట్ కోసం అని కాదండి, మరి ఇప్పుడు అంతకు ముందే ఆ గవర్నమెంట్ లో ఉన్నప్పుడే తీసుకొచ్చాం అదాని ఇదని చెప్పానని వాళ్ళే అన్నారు. ఇప్పుడు మళ్ళీ పొల్యూటెడ్ అని వాళ్ళే చెప్తున్నారు. వాళ్ళని ఏ విధంగా ప్రజలు నమ్ముతారండి?